పూర్వం కశ్యప ప్రజాపతికి బ్రహ్మ ఆజ్ఞ మేరకు దక్ష ప్రజాపతి తన కూతుళ్లలో 13 మందిని కశ్యప ప్రజాపతికి ఇచ్చి వివాహం చేస్తాడు. అందులో ఇద్దరికి మాత్రం సంతానం కలగదు. వారి పేర్లు కద్రువ, వినత. వినత, కద్రువ కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి, స్వామి, మీ వలన మేము సంతానాన్ని పొందాలని అనుకుంటున్నాం, మాకు సంతానాన్ని ప్రసాదించండి అని అడుగుతారు. దానికి కశ్యప ప్రజాపతి మీకు ఎటువంటి బిడ్డలు కావాలి అని అడుగుతాడు. అప్పుడు కద్రువ అగ్ని లాంటి తేజస్సు కలిగిన వాళ్ళు, చాలా బలపరాక్రమాలు కలిగిన వాళ్ళు, పెద్ద శరీరం ఉన్న వాళ్ళు, నాకు 1000 మంది సంతానం కావాలి అని కోరుకుంటుంది. కశ్యప ప్రజాపతి అది విని వినతను నీకు ఎలాంటి సంతానం కావాలి అని అడుగుతాడు. వినతకు తన అక్క కోరిన కోరిక చూసి అసూయ కలిగి తను ఇలా అడిగింది, స్వామి, కద్రువకు జన్మించే 1000 మంది సంతానం కంటే బలవంతమైన 2 కుమారులు సంతానంగా నాకు కావాలి అని అడిగింది. కశ్యప ప్రజాపతి అప్పటికే పుత్రకామిష్టి యాగం చేయడం వల్ల వారి ఇద్దరికి వారి కోరుకున్న సంతానం కలుగుతుందని చెప్తాడు. పుత్రకామిష్టి యాగం ద్వారా దేవతల యొక్క తేజస్సు వారి గర్భంలో చేరి వారిద్దరూ గర్భవతులవుతారు. వారిద్దరూ అత్యంత బలవంతులు, అత్యంత తేజస్సు ఉన్న పిల్లలు కావాలని కోరారు. కద్రువ 1000 మంది పిల్లలు కావాలని కోరింది. కాబట్టి అంతమంది పిల్లల్ని గర్భంలో మోయడం కష్టం. కాబట్టి పరమేశ్వరుడు గుడ్ల రూపంలో ప్రసవించేలా చేస్తాడు. కద్రువ కొన్ని రోజుల తర్వాత 1000 గుడ్లను ప్రసవిస్తుంది. అలాగే వినత కూడా 2 గుడ్లను ప్రసవిస్తుంది. ఆ గుడ్లను వారు ఒక నేతికుండలో ఉంచి పొదగబెడతారు. అలా 500 సంవత్సరాలు పొదగబెడతారు. 500 సంవత్సరాలు ఎందుకంటే అంతటి తేజవంతమైన బిడ్డలు పుట్టాలంటే కనీసం అన్ని సంవత్సరాలు పడుతుంది. 500 సంవత్సరాలు గడిచిన తర్వాత కద్రువ ప్రసవించిన గుడ్ల నుంచి 1000 పడుగుల ఆదిశేషువు, ఐరావతుడు, కర్కోటకుడు లాంటి 1000 పాములు జన్మిస్తాయి. కానీ వినత ప్రసవించిన గుడ్లు మాత్రం పగలకుండా, అందులో నుంచి పిల్లలు రాకుండా అలాగే ఉండిపోతాయి. వినతకు ఎక్కడ లేని బాధ వస్తుంది. కళ్ళల్లో నుంచి వచ్చేది నీరా, ప్రవాహమా అన్నట్లుగా తను ఏడుస్తూ ఉంటుంది. కద్రువకు పుట్టిన పిల్లల్ని చూసి, కద్రువ తన పిల్లల్ని గారాభంగా చూసుకోవడం చూసి వినతకు చాలా బాధిస్తుంది. తన అక్క తనకంటే ముందుగానే తల్లి అయిందని అసూయపడి ఆ పొదగబడి ఉంచిన 2 గుడ్లలో నుంచి ఒక గుడ్డును పగలగొడుతుంది. వెంటనే ఆ గుడ్డులో నుంచి ఎర్రటి తేజస్తో నడుము వరకు మాత్రమే శరీరం కలిగి ఉండి, నడుము కింది భాగం నుంచి ఎటువంటి శరీరం లేకుండా ఒక బిడ్డ జన్మిస్తాడు. ఆయన పేరే అనూరుడు. అనూరుడు అత్యంత శక్తివంతంగా పుట్టాల్సిన బిడ్డ. వినత తన తొందరపాటు వల్ల ఆ అండాన్ని పగలకొట్టడం ద్వారా ఆ గుడ్డులోని పిండం తన శరీర అవయవాలు పూర్తిగా తయారవక ముందుకే బయటకు రావడం వల్ల అనూరుడు సగం శరీరంతో సగం శరీరం లేకుండా జన్మిస్తాడు. అలా బయటకు వచ్చిన అనూరుడు తన తల్లిని చూసి, కేవలం నీ తొందరపాటు వల్ల, నీ అసూయ వల్ల నేను ఇలా అంగవైకల్యంతో పుట్టాను. కాబట్టి ఎవరిని చూసి నువ్వు అసూయపడ్డావో తన దగ్గరే 500 సంవత్సరాలు దాసిగా ఉండుగాక అని చెప్పిస్తాడు. తర్వాత, అమ్మ, నన్నంటే నీ తొందరపాటు వల్ల పగలగొట్టి బయటకు తీసుకొచ్చావు, కానీ ఇంకొక గుడ్డును మాత్రం అలా చేయకు. అందులో నుంచి పుట్టేది అత్యంత బలవంతుడు, అత్యంత శక్తివంతుడు. అతడే నీ దాస్యం నుంచి నిన్ను విముక్తి చేస్తాడు. అప్పటి వరకు నువ్వు వేచి ఉండు అని చెప్పి సూర్యుడికి రథసారథిగా వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత వినత మరియు కద్రువ విహారయాత్రగా వెళ్తున్నప్పుడు ఉచ్చైశ్రవ అనే ఒక తెల్లటి గుర్రాన్ని చూస్తారు. ఆ గుర్రం క్షీరసాగర మదనం చేసినప్పుడు పాల సముద్రం నుంచి పుడుతుంది. దానికి ఒక్కచోట కూడా మచ్చ ఉండకుండా పూర్తిగా తెల్లగా ఉంటుంది. ఆ గుర్రాన్ని చూపిస్తూ కద్రువ వినతతో, పాలనురుగు లాంటి తెల్లని తెరపుతో ఎంతో అందంగా ఉన్న ఆ గుర్రానికి చంద్రునిలో మచ్చలాగా ఆ తోక నలుపు ఉండడం బాగాలేదు కదా అంటుంది. దానికి వినత నవ్వుతూ, అక్క, నువ్వు ఏ కన్నులతో చూస్తున్నావు? ఆ గుర్రానికి తోక కూడా తెల్లగానే ఉంది అని అంటుంది. కద్రువ నల్లని తోక అని, వినత కాదు అది తెల్లని తోక అని ఇలా ఇద్దరు వాదించుకుంటారు. కానీ కద్రువకి ముందే తెలుసు ఆ గుర్రం తోక తెల్లగానే ఉందని. వినతకు తన మాట పైన చాలా నమ్మకం ఉంటుంది. తను నమ్మిందే నిజమవుతుందని, ఎదుటివారు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో పట్టించుకోకుండా తన మీద తనకున్న నమ్మకంతో ఎలాంటి వాగ్వాదానికైనా దిగుతుంది. చివరకు కద్రువ ఇలా అంటుంది, ఇన్ని మాటలు ఎందుకు, ఒక పందెం వేసుకుందాం. ఒకవేళ ఆ తోక నల్లగా ఉంటే నాకు నువ్వు దాసిగా ఉండు, అలా కాక తోక తెల్లనిదైతే నేను నీకు దాసినవుతాను అంటూ పందానికి రెచ్చగొడుతుంది. వినత సరేనని ఆ పందానికి ఒప్పుకుంటూ దగ్గరికి వెళ్ళి చూద్దాం పదా అని అంటుంది. దానికి కద్రువ ఆ గుర్రం తోక తెల్లగానే ఉందని తెలిసి ఇలా చెప్తుంది, ఇప్పుడు చాలా పొద్దుపోయింది, భర్త సేవ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది, కాబట్టి తెల్లవారాక వెళ్ళి చూద్దామంటూ వినతను ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఇంటికి వెళ్ళాక కద్రువ తన సంతానమైన 1000 మంది పాములను పిలిచి జరిగిన పందెం వివరాల గురించి చెప్పి, ఆ గుర్రం యొక్క తోకకు మీలో నలుపుగా ఉన్న వాళ్ళు వెళ్ళి చుట్టుకొని ఉండండి అని ఆజ్ఞాపిస్తుంది. అప్పుడు అందులో కొంతమంది మాత్రం, అమ్మ, నువ్వు చేసేది చాలా తప్పు, నీవు మా తల్లివి, అలాగే వినత మా పినతల్లి, ఆమెని దాసిగా చేయడం వల్ల నీకు వచ్చే లాభం ఏమిటి? నువ్వు చేసేది అధర్మం అమ్మ అని తల్లి మాటకు ఎదురు చెప్తారు. దానితో కద్రువకి పట్టలేని కోపం వస్తుంది. నా మాటకే ఎదురు చెప్తారా? తర్వాత కాలంలో జన్మేజయుడు చేయబోయే సర్పయాగంలో మీరంతా పడి భస్మం అవ్వండి అని చెప్పిస్తుంది. శాపానికి భయపడిన కర్కోటకుడు అనే సర్పం మాత్రం వెళ్ళి ఆ గుర్రం తోకను పట్టుకొని వేలాడుతూ గుర్రం తోక నల్లదనే భ్రమను కలిగిస్తాడు. మరునాడు ఉదయం తెల్లవారుజామున యథావిధిగా అనుకున్న విధంగా కద్రువ వినతలు ఇద్దరు ఆ సముద్ర తీరానికి వెళ్ళి ఆ గుర్రాన్ని దూరం నుండే చూస్తారు. కర్కోటకుడు ఆ గుర్రం తోకను పట్టుకొని వేలాడి ఉండడం ద్వారా ఆ తోక నల్లగా కనిపిస్తుంది. ఇక చేసేది ఏమి లేక ఒప్పందం ప్రకారం వినత కద్రువకు దాసిగా మారడం జరుగుతుంది. అలా 500 సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ తరువాత వినత ప్రసవించిన అండం పగిలి అందులో నుంచి సూర్యుడే బయటకు వస్తున్నాడా అన్నంత తేజస్తో ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.